మసీదుల మీద స్కూళ్ళ మీద చిన్న చిక్క అనుకుంటా మొత్తం ప్రాణాలను సైతం లెక్క వేయకుండా అనేక దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి అమెరికా సామ్రాజ్యవాదుల చేతితోటే ఇవాళ పాలస్తీన్లపై గాజాలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రాణ నష్టం, వేలాది మంది ప్రాణ నష్టం అయితే ఆస్తి నష్టం అవుతూ ఉన్నది. దీనికి సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్ 4 పార్టీ దేశవ్యాప్తంగా నేడు భారతదేశ వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలి. దేశంలో మతోన్మాదం ప్రపంచ వ్యాప్తంగా మతోన్మాదం నశించాలి, శాంతి నెలకొల్పాలి. ఏదైతే ఇజ్రాయెల్ దాడులు చేస్తారో ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి కుల మతాలకు అతీతంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి వామపక్షాలు అయితే పిలిపిస్తున్నామో అన్ని కుల మతాలు ఇలా ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ పాలస్తీనులకు మద్దతుగా నిరసన మేము తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. ఇలా ప్రపంచ శాంతి ఇలా కావాలి. మన దేశంలో కూడా మతోన్మాదం కూడా ఇలా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే పరిస్థితులని అమెరికా తొత్తులుగా ఏర్పాటు చేస్తాను. మన దేశంలో ఉన్న మోడీ కూడా ఇలా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే పరిస్థితులు కాబట్టి ఇలా ప్రాణాలని రక్షించుకోవడానికి ఇలా ఇజ్రాయెల్ దేశంని తీవ్రంగా ఖండిస్తూ అవసరమైన ఇజ్రాయెల్ తీవ్రవాదుల పీపుల్ని ప్రపంచం అంతా తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. అమెరికన్ కూడా ప్రపంచం అన్ని దేశాలు కలిసి తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. కాబట్టి శాంతి నెలకొల్పాలి. లేదంటే అమెరికా మీద కూడా తీవ్రమైన ఆందోళన చేయడానికి ప్రపంచం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి వామపక్షాల తరఫున మేము తెలియజేస్తాము. పాలస్తీనా పైన, గాజా పైన ఇజ్రాయిల్ దాడి చేసి నేటికి సంవత్సరం గడుస్తూ ఉంది. దాదాపు 41,000 మంది ఇప్పటి వరకు చిన్నపిల్లలు, వృద్ధులు మరణించారు. న్యాయ సూత్రాలకు భిన్నంగా, యుద్ధ న్యాయ సూత్రాలకు భిన్నంగా హాస్పిటళ్ల పైన, స్కూళ్ళ పైన, వృద్ధాశ్రమాల పైన, చిన్నపిల్లలు నివసించే వాళ్ళపైన బాంబుల దాడులు చేస్తూ మారణానికి ఒడిగడుతూ ఉన్నది ఇజ్రాయిల్. మారణ కాండను వెంటనే నిలిపివేయాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఆదేశించింది, ఐక్యరాజ్య సమితి ఆదేశించింది. కానీ ఇజ్రాయిల్ ఈ దాడుల్ని ఆపడం లేదు. అమెరికా తన యొక్క తొత్తు దేశంగా మార్చుకున్నటువంటి ఇజ్రాయిల్ను అమెరికా ఆధిపత్యం కోసం పాలస్తీనా పైన దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. 1960 కన్నా ముందు ఇజ్రాయిల్ అనే దేశం ఈ ప్రపంచ పటంలో లేదు. పాలస్తీనా ఉన్నది. యూదులు అనేక దేశాల నుంచి వలసలు వెళ్ళి అక్కడ స్థిరపడి పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకొని పాలస్తీనా పైన దాడులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. చిన్న ఇంట్లో ఆశలు లెక్క పెట్టడం అంటే ఇదే. కాబట్టి ఈ రోజున ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి ఈ దురాచారాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే ఆ యుద్ధోన్మాదం ఆపాలి, ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాలస్తీనా, గాజా ప్రజలకు ప్రపంచమంతా సాంఘీభావం ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.